ఇప్పుడు ఇదేంటి 'వెంకీ', 'నువ్వు నాకు నచ్చావు', ఓకే. రవితేజ గారి సినిమాలా? వెంకటేష్ గారి సినిమాలు, వెంకటేష్ రవితేజ గారి సినిమాలు, 'మన్మధుడు' ఇవన్నీ సో కామెడీ సినిమాలు చూసి పెరిగినోడిని. ఆ డైలాగులన్నీ అలా గుర్తుండిపోయినాయి. అండ్ తెలుగు స్కూల్లో చదవడం వల్ల గ్రామాటికల్గా కొంచెం అండర్స్టాండింగ్ ఉంది. రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఏంటంటే ఆ గ్రామర్కి ఇప్పుడు వొకాబులరీ యాడ్ చేస్తున్నా. కొన్ని పదాలు నాకు తెలియదు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, ప్రోటీన్ అంటే పౌష్టిక ఆహారం, ఇవన్నీ నాకు ముందు తెలియదు. ఇప్పుడు మాట్లాడుతూ నా పక్కన లీడర్లు మాట్లాడుతూ ఉంటే ఆ పదాలు పికప్ చేస్తున్నా. జనరల్ స్ట్రక్చర్ గ్రామర్ అనేది ముందుటి నుంచి ఉంది కాబట్టి రెండు కలిసినాయి. మీ రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగించే పదం పైశాచిక ఆనందం. అది కూడా నాకు ముందు తెలియదు, అది కూడా ఇప్పుడే నేర్చుకున్నా. ఇన్ఫాక్ట్ అసలు అలాంటి ఒక ఇది నాకు దిగ్భ్రాంతికి గురి చేసింది, ఇవన్నీ నాకు అసలు ఎప్పుడు తెలియదు, ఇప్పుడు నేర్చుకున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వొకాబులరీ అనేది ఇప్పుడు పికప్ అయింది. అవును, అంటే అవసరం. మామూలుగా కొలోకియల్ గా ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష అనేది ఎప్పటి నుంచో ఉంది. వొకాబ్ ఇంకో కారణం ఏంటంటే నేను అసలు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ వాడకూడదు, లేకపోతే నేను చాలా స్పష్టంగా మాట్లాడాలని నాకు ఎప్పుడూ లేదు. నాకు ఆ పదం రాకపోతే ఇంగ్లీష్లో చెప్పేస్తా. నాకు తప్పు చేయడంలో మొహమాటం లేదు. అలా అంటే నేర్చుకోవచ్చు, స్వేచ్ఛ ఉంది. నేను ఇలా మాట్లాడాలి, ఈ యాసలో మాట్లాడాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలని నాకు ఉండదు. నాకు ఆ మూడ్లో ఎలా మాట్లాడేస్తా. అప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి నేర్చుకుంటా. ఇప్పుడు నేను తెలంగాణకి వెళ్ళినప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడాలి, ఈస్ట్ గోదావరికి వెళ్తే అనే ఇంట్రెస్ట్ లేదు. మన యాక్టింగ్ చేసి ఒకరిని ఇంప్రెస్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు ఉండదు. వాళ్ళ భాషలో మాట్లాడి, వాళ్ళ యాసలో మాట్లాడి వాళ్ళని ఇంప్రెస్ చేయాలనేది నా తత్వం కాదు. అలాగే మీరు రాజకీయాల్లో వచ్చినప్పుడు అంటే టీడీపీ పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు అన్న ఒక మాట మీకు చాలా నష్టం చేసింది. తారక్ గారి కోసం, జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎలా నష్టం చేసింది అంటే అప్పట్లో మీరు అంటే తారక్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మీకు దూరం అయ్యారు, లేకపోతే టీడీపీ పార్టీకి కొంత దూరం అయ్యారు అని అప్పట్లో వినిపించిందండి. యాక్చువల్గా తారక్ గారి అవసరం టీడీపీ పార్టీకి లేదు అని ఏదో అంటే ఆ కామెంట్స్ కరెక్ట్గా నాకు తెలియదు, మీరు చేసిన కామెంట్స్ ఏంటో ఒక్కసారి దానికోసం ఆ క్లారిటీ ఏమైనా ఇవ్వగలరా? చాలా ఇంటర్వ్యూల్లో ఇచ్చాను మా కోసం. మీకేమైనా ప్రత్యేకంగా క్వశ్చన్ ఉంటే చెప్పండి. అంటే మీరు ఆ ఇంటర్వ్యూ చూసానని సరే, తారక్ గారితో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది? సో ఆ రోజు ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత నెగిటివిటీ రావడం అనేది వాస్తవం అండి. అండ్ నేను కూడా అనలైజ్ చేశాను. నేను అన్న మాటలు నాకు తప్పనిపించలేదు, నేను అన్న మాటలు కరెక్టే అనిపించినాయి. కానీ అది అనిన టోను, అనిన సందర్భం అది వినే వాళ్ళకి తప్పుగా అనిపించింది. నా ఉద్దేశం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అనేది చాలామంది నాయకులు, కార్యకర్తలు కష్టార్జితంతో ఈ స్థాయికి వచ్చింది. డెఫినెట్గా దానికి ఒక లీడర్ ఉండాలి. ఎన్టీఆర్ గారు ఫామ్ చేశారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫామ్ చేశారు. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల లోపలికి వస్తే ఆయన కూడా ఒక లీడర్ అవుతారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 2000 కాదు 1995 నుంచి ఇప్పుడు దాకా చూస్తే చంద్రబాబు నాయుడు గారే నాయకత్వం వహించారు. అలాంటి ఒక వాతావరణంలో ఏంటి అంటే మనందరం వచ్చి మన సపోర్ట్ చేసి ఒక మంచి నాయకుడిని గెలిపించాలనే ఉద్దేశంతో మనం ఉన్నాం. ఆ దాంట్లో ఇప్పుడు నేను దాని తర్వాత నుంచి క్లారిఫికేషన్ ఇచ్చేది ఏంటంటే నాకు వ్యక్తిగతంతో ఆయనతో మరి మంచి రిలేషన్షిప్ ఉంది. నాకు ఆయన మీద వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఆయన ఒక చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ, చాలా పాపులర్ యాక్టర్ కాబట్టి ఆయన వచ్చి పనిచేస్తే తప్పకుండా పార్టీకి చాలా పాజిటివ్ యాడ్ అవుతుంది, దాంట్లో ఏ డౌటు లేదు. కానీ ఆయన ఇవాళ అంత సక్సెస్ఫుల్ మూవీ కెరియర్ని వదిలేసుకుని అప్పుడే వస్తారు అని నేను అనుకోవట్లేదు. ఆయనకి ఎప్పుడన్నా రావాలని ఉంటే ఆయన వస్తారు. అసలు ఐఎమ్ నాట్ ద డిసైడర్ కదా. ఇప్పుడు నేనెవరిని పార్టీలో నేను నా ఎంపీ టికెట్ తెచ్చుకుని నేను పోటీ చేయాలని నేను ఆశిస్తున్నాను. పార్టీ ఇది చేయాలి, పార్టీ అది చేయాలని చెప్పే స్థాయిలో నేను లేను. మాకు పర్సనల్ బంధుత్వం ఉంది కాబట్టి దాని ద్వారా ఏదైనా చనువు ఉండి మీరు రావాలి పర్సనల్గా ఆయనతో మాట్లాడుకోవచ్చు. కానీ ఒక పార్టీ పరంగా మీరు నా అభిప్రాయం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు పార్టీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు హీఈస్ ఓపెన్. మనకి ఎంత బలం వస్తే అంత మంచిది. అండ్ మన శ్రేయోభిలాషులు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ వచ్చి చేస్తే ఇంకా మంచిది. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో అడిగిన కోణం ఏంటి అంటే పార్టీ చచ్చిపోయింది,
పార్టీ చచ్చిపోయింది కాబట్టి ఇంకా మీకు దిక్కు లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా పనికిరారు, మీరెవరు పనికిరారు అనే కోణంలో ఆ రోజు ఇంటర్వ్యూర్ అడిగారు. కాబట్టి ఆ కోణంలో ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఏం చచ్చిపోలేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో స్వయం కృషితో గెలిచే బలం మాకు ఇంకా ఉందని చెప్పాను అంతే. అంటే ఆ రోజు పార్టీ అనేది పని అయిపోయింది, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బతుకుతుంది అన్నట్టు అడిగారండి వాళ్ళు, ఆ ఆస్పెక్ట్లో అడిగారు. వాళ్ళు అడిగిన కోణం ఆ రోజు ఏంటి అంటే పార్టీ చనిపోయింది, జూనియర్ ఎన్టీఆర్ గారు రాకపోతే పార్టీ లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వాస్తవంగా 4 ఏళ్ళ కోసం రాలేదు కదా, రాజకీయంగా ఆయన ఏం యాక్టివ్గా లేరు కదా. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎందుకు గెలిచింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్? చంద్రబాబు నాయుడు గారిని తీసేసి ఇంకో నాయకుడు వచ్చారా ఇవాళ? రాలేదు కదా. సో దోస్ ఆర్ ఆల్ ఏంటి అంటే ఆ మూమెంట్కి టీఆర్పీస్ తెచ్చుకోవడానికి, థంబ్నెయిల్ మీద వ్యూస్ రావడానికి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగడం తప్ప దాని నుంచి ఏమీ లేదు. అండ్ వాస్తవంగా ఎప్పుడైనా సరే గెలిచిన వెంటనే నాకన్నా గొప్పోడు ఎవడు లేడు ప్రపంచంలో అనుకోవడం సహజం. ఓడిపోయిన తర్వాత వాడు పనికిరాడు, వాడు వెంటనే వాడు చచ్చిపోతాడని అనుకోవడం కూడా సహజం. సమాజంలో బహుశా ఫస్ట్ ఇయర్ చాలామంది అనుకుంటారు తెలుగుదేశం పార్టీ అయిపోయింది అని, కానీ అది శాశ్వతం కాదు అనేది నిరూపించారు. 2024 ఎలక్షన్ అంటే చాలాసార్లు వినిపిస్తుంది ఏంటంటే తెలంగాణ ఎలక్షన్స్ నవంబర్ డిసెంబర్లో అవబోతున్నాయి, వీలైతే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సమయంలో జరుగుతాయి అని అంటూ ఉన్నారు. కానీ వైసీపీ నాయకులైతే దానికి మా నాయకుడైతే సముఖంగా లేరు, ఎప్పుడు జరగాలో షెడ్యూల్ ప్రకారం అప్పుడే జరుగుతాయి అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు నిజంగా ప్రీపోన్ చేయాలని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎందుకు చెప్తారు మీకు? వాళ్ళు ప్రీపోన్ ఎందుకు చేస్తున్నారు? ప్రీపోన్ చేయకపోతే ఓడిపోతారండి. సో ప్రీపోన్ చేస్తున్నామని ఇప్పుడే చెప్తే దాన్ని పొలిటికల్ స్ట్రాటజీస్గా భావించవచ్చు కదండి. ఎందుకంటే చాలాసార్లు ఈవెన్ చంద్రబాబు గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళు కూడా ప్రీపోన్ చేసి అంటే ముందస్తు ఎలక్షన్లకి వెళ్ళిన సందర్భాలు. స్ట్రాటజీ అనేది నాతో ఉంటే స్ట్రాటజీ, ఓకే, అందరికీ తెలిసిపోతే అది స్ట్రాటజీ కాదు కదా. సో నిజంగా ఆయనకి ఆ స్ట్రాటజీ ఉంటే ఆయన ఎందుకు చెప్తాడు? బయటకు చెప్పరు ఆయన. వాళ్ళు లాస్ట్ మినిట్లో ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తారు. సో 2024 ఎలక్షన్లో టీడీపీ పార్టీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటూ ఉన్నారు ఒక నాయకుడిగా? మేము ప్రభుత్వం లోపలికి వస్తాం. అంటే ఎన్ని సీట్లు అంటే వాళ్ళు చూడండి, వైనాట్ 175 మేము గెలవాలి, ఈవెన్ కుప్పంలో చంద్రబాబు గారిని కూడా ఓడించాలి అన్న, అంటే అది మీరు ఏమైనా అనుకోండి, అతి విశ్వాసం అని మీరు అనుకుంటారు, వాళ్ళ విశ్వాసం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేము అడిగినప్పుడు మా విశ్వాసం ఆత్మవిశ్వాసం అంటూ ఉన్నారు. సో అలాగే ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నారు కదా, అలాగేమైనా మీకేమైనా ఉందా? ఫిగర్ ఏదైనా ఉందా? ప్రతి రాజకీయ పార్టీ ప్రతి సీట్లో గెలవాలనే కృషి చేయాలి, అది మా ధర్మం. ఓకే, మేము ప్రతి సీట్లో గెలవాలని పనిచేయాలి, ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో మంచి నాయకత్వం ఇవ్వాలనేదే మా ఆశ. సో వాళ్ళు 175 మీద మాట్లాడడంలో తప్పులేదు, కానీ అది అతి ఆశ. ఇప్పుడు మేము 175కి 175 గెలుస్తామని నేను అనట్లేదు. ప్రభుత్వం మాది, అది 100 సీట్లతోనా, 120 సీట్లతోనా, 140 సీట్లతోనా అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మంచి అభ్యర్థులు పెట్టాలి, ఈ జరగబోయే సంవత్సరంలో పరిణామాలు ఎట్లా ఉంటాయో చూడాలి, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి మాకన్నా మంచి లీడర్ ఉంటే పార్టీ వేవ్ ఉన్నా సరే బార్డర్ లైన్లో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. బట్ జనరల్ ఒపీనియన్ ఎక్కడికి వెళ్ళినా సరే, అండ్ నా సొంత నమ్మకం మనసాక్షి చూసినా సరే, తెలుగుదేశం పార్టీ తప్పకుండా ప్రభుత్వం లోపలికి వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎన్ని నంబర్స్ అనేది నేను చెప్పలేను. అది సింగిల్గా వస్తుందా లేకపోతే జనసేనతో సంయుక్తంగా వస్తుందని భావిస్తున్నారా మీరు? అంటే ఇప్పుడుండే స్ట్రాటజీ ప్రకారం నాకు తెలియదండి, బట్ నా ఆలోచన ఇవాళ తెలుగుదేశం పార్టీ బాగా పనిచేసి 40% యువతకి ఇద్దాం అనుకుంటున్న మంచి అభ్యర్థులకి ఇస్తే మేము సొంతంగా వచ్చేస్తాం. సార్, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ సమస్య, స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ హక్కు, ఆంధ్రుడి హక్కు. అంటే ఇప్పుడు తెలుగోడు సొత్తు అన్నట్టు తెలుగోడు హక్కు అనే మాట, ఎందుకంటే రెండుగా విడిపోయారు కాబట్టి. సో దాని మీద టీడీపీ పార్టీ పోరాడాల్సినంత ఇదిగా పోరాడట్లేదు అని వినిపిస్తుంది కొన్ని చోట్ల. దాన్ని ఏ విధంగా భావిస్తారు? అంటే ఏ విధంగా అనలైజ్ చేస్తారు మీరు? అంటే మీరు చేస్తున్న పోరాటం ఏంటి? నేను ఈ ఇష్యూ మీద లాస్ట్ 2 years నుంచి అనేక మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఓకే, మన తెలుగుదేశం పార్టీ విలువ ఏంటి అనేది మనకి చరిత్ర చూస్తే తెలుస్తుంది. 95 నుంచి 2004 మధ్యలో కూడా వాజ్పేయి గారు అప్పుడు వెన్ హీ వాజ్ దేర్ ప్రధానమంత్రిగా 1999 to 2004లో ప్రైవేటైజ్ చేస్తారని వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రిని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎర్రన్నాయుడు గారు ఇక్కడ ఉన్న యూనియన్ లీడర్స్ని, ప్రధానమంత్రిని వాళ్ళందరినీ కల్పించి ఎక్విటీ ఇన్ఫ్యూషన్ చేయించి అప్పుడు ప్రైవేటైజేషన్ ఆపించారు. ఓకే, అది మా ట్రాక్ రికార్డ్. ఆంధ్రుల హక్కు, కార్మికుల కష్టాన్ని, వాళ్ళ భవిష్యత్తుని కాపాడుకుందామని అప్పుడు మేము కాపాడుకున్నాం. అది మా ట్రాక్ రికార్డ్ కదా. ఇవాళ గవర్నమెంట్లో మేము లేము. మాకు 3 లోక్సభ, 1 రాజ్యసభ, 4 ఎంపీలు ఉన్నారు. ఇది మాట్లాడంటే ఢిల్లీలో మాట్లాడేది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం సమస్య కాదు కదా, అక్కడ సమస్య. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 30 ఎంపీలు ఉన్నారు. 30 ఎంపీలతో మెడలు ఉంచుతా అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు మెడలు వంచడం సరే, వాళ్ళు వంచట్లేదు అని అనుకోండి. మేము మీరు కూడా మాట్లాడాల్సిన ఇదిగా, అంటే చంద్రబాబు గారు ఈ మధ్య గమనించిన, అంటే పొలిటికల్ అనలిస్టులు చెప్పేదండి, నేను చెప్పేది కాదు. బీజేపీ పార్టీని టార్గెట్ చేయట్లేదు. అంటే మొన్నే చంద్రబాబు గారు ఒక రిపబ్లిక్ టీవీ ఒక కంటెస్ట్లోని ఆయన చెప్పారు, ఒక చాట్లోని, నరేంద్ర మోడీ గారు ఒక విజనరీ పర్సన్, ఆయన చేసే పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.